హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటన్స్ రెండు టీమ్స్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద వస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో రెండు టీమ్స్కి కూడా న్యూ క్యాప్టెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. శుభ్మన్ గిల్కేమో గుజరాత్ టైటన్స్, ఇట్ సైడ్ ఏమో మనోడు వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ ఏమో సిఎస్కేకి అనమాట. రెండు టీమ్స్ వాళ్ళ ఫస్ట్ విక్టరీని అయితే సాధించారు. కాకపోతే సిఎస్కే టీం వాళ్ళ సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఆడబోతుంది. ఫస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు చెపాక్లోనే ఆడి ఆర్సీబీ మీద విక్టరీని సాధించారు. సో సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళు చెపాక్లోనే ఆడబోతున్నారు కాబట్టి కొంచెం స్లైట్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేది సిఎస్కే టీంకే ఉంటుంది. అండ్ ఆల్సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా సేమ్ కాంబినేషన్తో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో మనం చెపాక్ స్టేడియం గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఇంకా మనం టిపికల్ అయిన చెపాక్ పిచ్ అనేది చూడలేదు. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఈరోజు మ్యాచ్ నుంచైనా లేటర్ ఆన్ మ్యాచెస్ నుంచైనా టిపికల్ అయిన చెపాక్ పిచ్ అయితే చూడబోతున్నాం అనమాట. ముందుగా మనం హెడ్ టు హెడ్ కంటెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే జీటీ కనుక చూసుకున్నట్టయితే 5 times ఆడితే 2 times సిఎస్కే గెలిచింది, 3 times జీటీ గెలిచింది. అండ్ ఆల్సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ 2 times కూడా లీగ్ మ్యాచెస్లో ఎప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ని ఓడించలేదు. ఈ రెండు మ్యాచెస్ కూడా సెమీఫైనల్స్లో సిఎస్కే గుజరాత్ని ఓడించింది. అండ్ ఆల్సో ఫైనల్స్లో సిఎస్కే గుజరాత్ని ఓడించింది. మీకు ఆ ఫైనల్స్ గుర్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. అండ్ ఆల్సో చెన్నై పిచ్ ఎలా ఉండబోతుంది, అసలు కండిషన్స్ ఏంటంటే, సో ముందుగా 76 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 57% గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేసి 42% గెలిచారు. అండ్ ఆల్సో మనం ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసుకుందాం. ప్లేయింగ్ 11 మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. సో రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆల్సో రవీంద్ర అయితే ఓపెన్ చేస్తాడు. రచన్ రవీంద్ర, తర్వాత రహానే, తర్వాత మిచ్చల్ వస్తాడు, శివం దూబే వస్తాడు, జడేజా, రిజ్వీ, ధోని, చాహర్, దేశ్పాండే, తీక్షణ. అండ్ ఆల్సో 12th ప్లేయర్ వచ్చేసి మోస్ట్ ప్రాబబుల్లీ రెహమాన్ అయితే వస్తాడనమాట. ఇది నా ప్లేయింగ్ 11 ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో మనం జీటీ మాట్లాడుకుందాం. జీటీ కనుక చూసుకుంటే సాహా, గిల్, సాయి సుదర్శన్, ఒమర్జల్, డేవిడ్ మిల్లర్, శంకర్, టివాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, సాయి కిషోర్, జాన్సన్. అండ్ ఆల్సో ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే మోహిత్ శర్మ వచ్చాడు లాస్ట్ టైం. సో ఈ ఇంపాక్ట్ ప్లేయర్లోనే చేంజెస్ ఉంటే మోస్ట్ ప్రాబబుల్లీ ప్లేయింగ్ 12 ఇదే ఉంటాయి అన్నమాట వీళ్ళది. సో ఈ ప్లేయింగ్ 12లో వీళ్ళకి ఆప్షన్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్లీ డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెస్ అండ్ ఆల్సో ఆప్షన్సే చాలా ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే చెన్నై సూపర్ కింగ్స్కి ముస్తఫిజ్ రెహమాన్ ఎట్లాంటి వికెట్స్ తీసి గేమ్ని టర్న్ చేసి మ్యాచ్ని అయితే గెలిపించాడో చెన్నై సూపర్ కింగ్స్కి, అట్లానే జీటీలో కూడా అదే టైప్ ఆఫ్ బౌలర్ ఉన్నాడు. ఎవరో కాదు, మోహిత్ శర్మ. మనందరూ తెలుసు మోహిత్ శర్మ కూడా జీటీ మ్యాచ్ని ఎంత మంచిగా గెలిపించాడో, కరెక్ట్ టైంలో వికెట్లు తీసి జీటీకి ఎట్లాంటి విక్టరీని అందించడం మనందరూ తెలుసు. సో ముస్తఫిజుర్ వర్సెస్ మోహిత్ శర్మ సేమ్ కైండ్ అనమాట. వీళ్ళిద్దరు కూడా చాలా డేంజరస్గా ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది ఈ పిచ్ మీద. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఆడాలి. అండ్ ఆల్సో స్పిన్నర్స్ కనుక చూసుకుంటే ఇటు సైడ్ వచ్చేసి మన జీటీ సైడ్ గురించి మాట్లాడుకుందాం. సాయి కిషోర్ అండ్ ఆల్సో రషీద్ ఖాన్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ స్పెల్స్ వేసారో మన అందరు తెలుసు సాయి కిషోర్ అండ్ ఆల్సో రషీద్ ఖాన్ ఫస్ట్ మ్యాచ్లో ఎగ్నెస్ట్ ముంబై ఇండియన్స్. సో ఆ టైప్ కేటగిరీగానే సిఎస్కే టీం కూడా ఉన్నారు, జడేజా అండ్ ఆల్సో తీక్షణ. సో అదే టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్, అదే టైప్ ఆఫ్ స్ట్రాంగ్నెస్తో ఉన్నారనమాట. సో అందుకే వీళ్ళిద్దరిని లైట్ తీసుకోలేము, వీళ్ళిద్దరిని లైట్ తీసుకోలేము. అంతే ఈ ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే డీసెంట్ అయిన ప్లేయింగ్ 11. మీరు జీటీ చూసుకున్నా సిఎస్కే చూసుకున్నా తోపులు మహామహులు లేరు, అంటే ఎక్సెప్ట్ ధోని అంతా పక్కన పెట్టేస్తే తోపులు మహాలు లేరు. జస్ట్ డీసెంట్ అయిన ప్లేయింగ్ 11 ఉంది రెండింటి దగ్గర. ఆ డీసెంట్ అయిన ప్లేయింగ్ 11తోనే వాళ్ళు మ్యాచెస్ గెలుస్తున్నారు. అండ్ ఆల్సో మీరు చూసుకున్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్కి సజెషన్స్గా కానివ్వచ్చు, బ్యాకప్గా కానివ్వచ్చు ధోని ఉన్నాడు. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ కూడా అంతే, సజెషన్స్ కానివ్వచ్చు, బ్యాకప్గా కానివ్వచ్చు ఆశీష్ నెహ్రా ఉన్నాడు. సో చాలా అడ్వాంటేజెసే కనిపిస్తున్నాయి డిసడ్వాంటేజెస్ కన్నా. ఆప్షన్స్ కూడా వీళ్ళకి చాలా ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంతమంది ఫామ్లోకి రావాలి అంతే. మేబీ రుతురాజ్ గైక్వాడ్ అయినా మన గిల్ అయినా వాళ్ళ ఫస్ట్ కెప్టెన్గా 50 కొట్టి, అది ఫస్ట్ కెప్టెన్గా 50 కొడితే ఆనందం వేరుంటుంది కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు 50 కొడతారని ఎక్స్పెక్ట్ చేద్దాం మనం ఈ మ్యాచ్లో. సో ఇదే అనమాట. మోస్ట్లీ అడ్వాంటేజెసే బాగా కనిపిస్తున్నాయి. చాలా టైట్ గేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే రవీంద్రకి బాగా
ఈ పిచ్ సూట్ ఆన్ అవుతుంది. అటు సైడ్ చూసుకున్నట్టయితే సాయి సుదర్శన్ కూడా ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. సో అందుకని ఈ ప్లేయింగ్ 11 కానివ్వచ్చు, ఈ స్పిన్నర్స్ కానివ్వచ్చు, ఈ ఫాస్ట్ బౌలర్స్ కానివ్వచ్చు, పేసర్స్ కానివ్వచ్చు, రెండు టీమ్స్కి ఈక్వల్ క్యాపబుల్ అయిన ప్లేయర్సే ఉన్నారు. అంటే ఆ పిచ్కి తగినట్టుగానే ఈక్వల్ లెవెల్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు, డీసెంట్ ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ చాలా చాలా టైట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్స్ అయిపోయింది, డిసడ్వాంటేజ్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ప్రిడిక్షన్ ఎవరు గెలవచ్చు అంటే, నాకు తెలిసి జీటీ స్ట్రాంగే ఉంది, సిఎస్కేనే స్ట్రాంగ్ ఉంది. కాకపోతే నేనైతే సిఎస్కేతోనే వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే సిఎస్కే టీం చాలా, అంటే చెన్నైలో వాళ్ళని అంత ఈజీగా ఎవరు ఓడించలేదు. అండ్ ఆల్సో ధోనికి బాగా తెలుసు, రుతురాజ్ గైక్వాడ్కి బాగా తెలుసు ఆ పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఏ టైంలో ఎవరిని దింపాలి అన్నట్టు. సో చూద్దాం, ఏమైనా డ్యూ ఫ్యాక్టర్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో. నేనైతే సిఎస్కే టీం టాస్ గెలిచి సిఎస్కే టీమే మ్యాచ్ కూడా గెలుస్తుంది అనుకున్నాను. సరే టాస్ పక్కన పెట్టేయండి, మ్యాచ్ అయితే నేను సిఎస్కే అనుకున్నా. సో మీరేమనుకుంటున్నారు, జీటీ గెలుస్తుందా, సిఎస్కే గెలుస్తుందా? మీ ప్లేయింగ్ 11 ఏంటో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అనమాట. సో ఇదన్నమాట ఈరోజు ప్రివ్యూ వచ్చేసి. రేపు ఇంకో ప్రివ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.